త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఇక విలీనాల గురించి మాట్లాడాల్సి వస్తే అయితే గీతే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవాళ రేపు వేయబోయే పీసీసీతో సహా, ఎందుకంటే ఆయన మనిషిని వేస్తున్నారు, పీసీసీతో సహా మోడీ టీంలో విలీనమయ్యేది వాళ్ళైతారు తప్ప బీజేపీలో విలీనమైతే మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని టోక్గా తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు తప్ప బీఆర్ఎస్ ఎవరితో విలీనమయ్యే అవకాశమే లేదు, ఆ అవసరమే లేదు. తప్పకుండా రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా మోడీకి రాహుల్కి ప్రత్యామ్నాయం కేసీఆర్ గారే ఉంటారు. ఎప్పుడనేది సమస్య, రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఇప్పుడు కలిసి అనేది సమస్య తప్ప ఇది ఇక్కడ ఇంకా చర్చ లేదు. పాపం అది తెలియక సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు. కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు. మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు. ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది. మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే. అందరికి గుర్తించి మోడీ ఫ్రెండ్ ఇంకో ఆయన ఉంటాడు వాళ్ళే తప్ప